దీపాల ఏర్పాటు ప్రభుత్వాలు స్థానిక సంస్థల బాధ్యత అయినప్పటికీ బాపట్ల పట్టణంలోని 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో గత 70 సంవత్సరాలుగా నివసిస్తున్న సుమారు 50 కుటుంబాలు రాత్రి వేళ తీవ్రమైన అంధకారంలో జీవనం గడుపుతున్నామని స్థానికులు వాపోయారు. పురుగులు, పుట్టలు, పాముల మధ్య భయంతో జీవించాల్సి వస్తోందని తెలిపారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్లను స్థానికులు సంప్రదించగా క్లబ్ సభ్యులు స్పందించి సోమవారం వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజంట శ్రీనివాసరావు మాట్లాడుతూ వీధి దీపాల అవసరాన్ని స్థానిక నేత బండి శ్రీనివాసరావు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ కాలనీలో నివసించే ప్రజలు రోడ్డు పక్కన భిక్షాటన చేస్తూ కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కాలనీ పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు స్థానిక రైల్పేట రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు నందు గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో విద్యుత్ స్తంభాలు 6 ఏర్పాటు చేసి ఈ వైరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బండి శ్రీనివాస్ గారి వారు ప్రోత్సాహంతో ఈ ఏరియాకి ఎప్పటి నుంచో చీకట్లో ఉంటూ ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు వేరుకుంటూ రిక్షాలు దొక్కుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ఏరియాకి కావాల్సినటువంటి ఈ విద్యుత్తు ఇది మన బండి శ్రీనివాస్ గారు మున్సిపాలిటీలో వారిని మాట్లాడి డిఈ గారితో ఈ ఒక 6 స్తంభాలను కరెంటు వైర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ విషయం రోటరీ దృష్టికి తీసుకొచ్చిన మీదట ఈ 6 స్తంభాలకు కూడా కావాల్సినటువంటి లైట్లు రోటరీ ద్వారా మేము ఇచ్చేదానికి అధ్యక్షుడిగా యజన్ శ్రీనివాసరావు అయినటువంటి నేను మరియు కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయవారి ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఈ 6 లైట్లను మున్సిపాలిటీ వారి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బండి శ్రీనివాస్ గారు మా దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. మాకు సహకరించినటువంటి మా రోటరీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.